మెదక్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు 37 కోట్ల 1 లక్ష రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయని, ముఖ్యంగా జర్నలిస్టుల కాలనీలో అన్ని వసతులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించారు. టీయూఎఫ్ఐడిసి మరియు ఎస్బీఎం పథకాల కింద మొత్తం 37.01 కోట్ల వ్యయంతో పట్టణంలోని ఆయా వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు మరియు స్లాబ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జర్నలిస్టుల కాలనీ ప్రధాన రహదారి ప్రవేశద్వారం వద్ద 1.60 కోట్లతో అభివృద్ధి పనులు, మిలిటరీ కాలనీ, జంబికుంట ప్రాంతాల్లో 76 లక్షలతో మౌలిక వసతుల కల్పన, చర్చి ప్రాంతంలో 100 మంది సభ్యుల కోసం G+3 వసతిగృహ నిర్మాణం, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్, కుతుబ్ ఇస్లాం మసీద్ రోడ్ వంటి పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం. మెదక్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణ ప్రాంత అవసరాలను గుర్తించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అంచెలంచెలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. దాదాపు 35 కోట్లతోటి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఇవాళ మా జర్నలిస్టులు, మా ప్రెస్ సోదరులకు సంబంధించి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కూడా సీసీ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే కాదు, భవిష్యత్తులో మరి మెదక్ పట్టణ కుటుంబ సభ్యులతో పాటు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అన్ని కష్టాలు కూడా తీర్చే విధంగా పనిచేస్తామని తెలుసుకుంటాం.